నేను మా ఆవిడ బస్ టికెట్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళకుండా సింపుల్గా ఏం చేస్తాను తెలుసా అండి? ఏం చేస్తారు? ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందా అని నన్ను అడిగారండి. నేను ఏం చేస్తానో తెలుసా? హాయ్ చెప్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చింది. మీరు ఏ పనిలో ఉన్నా, మీకు ప్రభుత్వంలో ఏ సేవ కావాలన్నా వాట్సాప్ లో 9552300009 నెంబర్ కి హాయ్ అని పెట్టండి. కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక హాయిగా మీ పనులు చేసుకోండి. ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలోనే పాలన. ఇది ప్రజా ప్రభుత్వం. అఘోరీ నుంచి విడిపించిన శ్రీవర్షిణి ఇంకా మంగళగిరికి చేరకపోవడంపై ఉత్కంఠ నెలకొంది. వర్షిణి మిస్సింగ్ విషయంలో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా విష్ణుపై వర్షిణి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ కూతురు వర్షిణి ఎక్కడుందో చెప్పాలని విష్ణుకు కాల్ చేశారు వర్షిణి తల్లిదండ్రులు. అయితే వర్షిణి గురించి మీ అబ్బాయినే అడగాలని చెప్పి విష్ణు కాల్ కట్ చేశాడు. మరోవైపు హైదరాబాద్ నుంచి మంగళగిరికి బయలుదేరుతామని సమాధానమిచ్చాడు వర్షిణి అన్నయ్య శ్రీహర్ష. హైదరాబాద్ లో మమ్మల్ని దింపి విష్ణు వెళ్లిపోయాడని చెప్పాడు. నిన్నటి నుంచి హైదరాబాద్ లోనే ఉన్నామని తెలిపాడు శ్రీహర్ష. హలో విష్ణు, చెప్పండి. ఏం చేసావు నా బిడ్డలిద్దరిని? మీ అబ్బాయికి ఫోన్ చేయండి. మీ అబ్బాయి ఫోన్ మా కలవట్లేదా? అబ్బాయి ఫోన్ నాకు ఎత్తలేదు, నాకు కలవట్లేదు. అయ్యా అయ్యా, ఒక పెద్ద కొడుకుగా నమ్మినందుకు, ఒక తండ్రి స్థానంలో ఉన్న నన్ను ఇట్లా రోగిస్తున్నా, నన్ను ఇట్లా నిర్బంధిస్తాం మంచిదా నీకు? పెట్టేశాడు ఫోన్. ఆయన ఏం ఫోన్ కట్ చేసాడు. ఓకే, హర్షకి చేస్తారా ఇప్పుడు? అసలు హర్షకి చేయమని అతనే చెప్తున్నాడు కదా. విష్ణు అనే వ్యక్తి తన సొంత కొడుకు ఫోన్ చేయండి, నాకు చెయ్యొద్దు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఫోన్ చేసినా కూడా ఆయన మాట్లాడుతుంటే, తన కన్న కూతురు గురించి అడుగుతుంటే కూడా నిర్దాక్షిణ్యంగా కాల్ అయితే కట్ చేసేసాడు అతను. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తున్నారు, హర్షకి ఫోన్ చేస్తున్నారు కోటయ్య గారు. అయితే వర్షిని ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళకు ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేస్తున్నారు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి లేదా సో హర్షకి కాల్ చేయండి. హలో నాన్న. అసా నాన్న, ప్రజెంట్లో రియల్గా చెప్పు, నాకు ఎక్కడ ఉన్నారు మీరు? హైదరాబాద్ లో ఉన్నాను. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నా మంగళగిరికి. ట్రైన్ ఎక్కుతున్నారు. ఎంతసేపట్లో వస్తారు? ఎంతసేపట్లో వస్తారు? ఒక పూట జర్నీ ఉండిద్ది నాన్న, టైం చెప్పలేను. ఒక పూట జర్నీ ఉండ. టుడే కమ్ మంగళగిరి. టుడే ఐ విల్ కమ్ మంగళగిరి. థ్యాంక్ యూ. నాన్న ఒక నిమిషం. నిన్న విజయవాడ ఎందుకని చెప్పారు? నిన్న విజయవాడలో ఉన్నాము, వర్షం పడుతుంది, తగ్గినాక వస్తామని ఎందుకన్నారు? ఎవరు? మీరే. ఎప్పుడు ఎవరితో అన్నాము? యువర్ బ్రదర్, మై డియర్ బిగ్ సన్ విష్ణు కుమార్. లేదు నాన్న, మేము హైదరాబాద్ నుంచి ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాము. అన్నయ్య అయితే నిన్నే మమ్మల్ని హైదరాబాద్ లో వదిలేసి వెళ్ళాడు కదా, నువ్వు చెప్పావని. మా పిల్లల్ని వదిలేసి మేము చూసుకుంటాం అన్నావుగా, అందుకని అన్నయ్య హైదరాబాద్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. భవాని తీసుకెళ్ళిపోయాడా? భవానీ ఎవరు? విష్ణు అనే సన్నిహితురాలు. సూర్యపేటలో విష్ణు అనే సన్నిహితురాలు మీతో పాటు వచ్చింది కదా. అవునా? రాబట్టే కదా నాకు చెల్లొచ్చింది. అవును, విష్ణు అనే సన్నిహితురాలు. ఆమెను తీసుకుని వాళ్ళిద్దరు చంపయ్యారు, నిన్నును పిల్లలను వదిలేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, అసలు వర్షిణి విషయంలో ఏం జరుగుతుంది? శ్రీహర్ష వర్షిణి ఒక దగ్గరే ఉన్నారా? హైదరాబాద్ నుంచి బయలుదేరారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్, ఆల్రెడీ నిన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ మంగళగిరి దగ్గరికి కూడా వచ్చారు అనే సమాచారం అయితే కనుక బయటకు వస్తుంది. కానీ ఇటు తల్లిదండ్రులు కూడా వర్షిణి విజయవాడలోనే ఉంది అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మంగళగిరి ఎంతసేపట్లో వస్తుంది? మధ్యాహ్నం వస్తుందా, సాయంత్రం వస్తుందా, లేకపోతే రాత్రికైనా నా కూతురు ఇంటికి చేరుకుంటుంది అని అటు కోటయ్య, ఇటు స్వరూపరాణి ఇద్దరు దంపతులు కూడా తమ కుమార్తె వర్షిణి కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు 4 రోజుల పాటు కూడా వాళ్ళు ట్రావెలింగ్లోనే ఉన్నారు. గుజరాత్లో
ప్రారంభమయ్యి ఇప్పటికే వాళ్ళు భూపాల్ మరియు హైదరాబాద్ కూడా ట్రావెల్ చేసిన అనంతరం అయితే కనుక ఖచ్చితంగా విజయవాడ చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిన్నే వాళ్ళు విజయవాడ చేరుకున్నారు అని కూడా చెప్తున్నారు. ఆ సమాచారాన్ని అందుకున్న తల్లిదండ్రులు వెయిట్ చేస్తున్నారు. ఇటు పోలీసులు కూడా సమాచారం అందించిన నేపథ్యంలో అయితే కనుక అందరూ వర్షిని నిన్నే వచ్చేస్తుంది అనేసి అనుకున్నారు. బట్ కానీ వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నట్టుగా కూడా సమాచారం అందించారు. తర్వాత మళ్ళీ అంటే గంటకొక మాట మారుస్తూ ఉండడం వల్ల ఇటు వర్షిని తల్లిదండ్రులకు కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎందుకంటే వర్షిని ఆడపిల్ల కాబట్టి ఆమె ఇంకా సేఫ్ జోన్లో ఉండాలి, సేఫ్గా ఉందా లేదా, ఆమె సమాచారం ఎంతవరకు కూడా ఎవరు ఇవ్వకపోవడం, ఇటు హర్ష కానీ లేకపోతే విష్ణు పెద్ద కొడుకుగా భావించి ఒక అతన్ని వాళ్ళు ఇంట్లోకి చాలా చొరవగా తీసుకెళ్లడం కానీ అతనితో సన్నిహితంగా మెలగడం కానీ సుఖాల్లో కూడా విష్ణు అనే పర్సన్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయడం వల్ల అయితే కనుక విష్ణుకి ఒక ప్లేస్ అనేది దొరికింది వీళ్ళ ఇంట్లో. ఆ నేపథ్యంలోనే ఈ అమ్మాయి వర్షిని కోసం అయితే కనుక వాళ్ళు గుజరాత్ నుంచి తీసుకొచ్చేందుకు అయితే కనుక అతని సహాయం తీసుకున్నారు. కానీ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే విష్ణు ఇవ్వకపోవడం పట్ల అయితే అనేక అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇటు తల్లిదండ్రులకు కూడా. అందుకే విష్ణు పైన కూడా కేసు పెడతాము అని చెప్పి కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ కూడా మరి కాసేపట్లో వెళ్తామని చెప్పి సమాచారం అందిస్తూ ఉన్నారు. కానీ ఇటు ఆల్రెడీ అంటే ముందు నుంచి చాలా మంచి అనుబంధం ఉంది కాబట్టి విష్ణుతో కొంత మేరకు అయితే ఆలోచిస్తూ ఉన్నారు అతని మీద కంప్లైంట్ చేయాలా వద్దా అని. అయితే ఇవాళ సాయంత్రం లోపు అయితే కనుక వర్షిని విజయవాడకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాళ్ళే సమాచారం అందిస్తూ ఉన్నారు. ఇటు హర్షకి కూడా విష్ణుకి కూడా బిగ్ టీవీ లైవ్ ద్వారా అయితే కనుక కాల్ చేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. మేము బయలుదేరాము, ట్రైన్ ఎక్కేసాము అని చెప్పేసి కూడా హర్ష అయితే చెప్తున్నారు. హర్ష వర్షిని ఒక దగ్గరే ఉన్నారు అని చెప్పి సమాచారం అందిస్తూ ఉన్నారు. ఇటు విష్ణు కూడా మాట దాటవేసి నేను మంగళగిరి అసలు రాను, ఇంకెవరితో టచ్లో ఉండను, ఆ కుటుంబానికి నాకు కూడా ఎలాంటి సంబంధం లేదు అనే మాటలు కూడా విష్ణు ఎందుకు చెప్తున్నారు, అసలు ఏం జరుగుంటుంది, ఎందుకు మాటలు మారుస్తున్నారు విష్ణు అనే దానిపైన కూడా మరిన్ని వివరాలు అయితే తెలియాల్సింది. ఎందుకంటే ముందు నుంచి కూడా ప్రతి ఒక్క సమాచారాన్ని ఖచ్చితంగా పోలీసుల దగ్గర కానీ లేకపోతే ఇటు వర్షిని తల్లిదండ్రులకు అయితే కనుక సమాచారాన్ని అందించే ప్రయత్నం అయితే విష్ణు చేశాడు. కానీ స్టార్టింగ్ నుంచి కూడా ఎంత ట్రూ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు, అసలు వర్షిని సేఫ్గా ఉందా లేదా, ఇటు హర్ష ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ అసలు హోటల్లో ఉండాల్సిన అవసరమే ఉంది. వెంటనే ట్రావెల్ చేసుకుంటూ కూడా వాళ్ళు వచ్చేయచ్చు. విజయవాడలో నిన్న హోటల్లో ఉండడానికి కూడా 10,000 డబ్బులు కావాలి అంటూ కూడా తన తండ్రి కోటయ్యని హర్ష అడిగినట్టుగా కూడా మనకి కోటయ్య సమాచారం అందిస్తూ ఉన్నారు. అయితే అసలు డబ్బులు ఎందుకు అవసరం వచ్చింది, ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది, ఇటు విష్ణు కూడా వాళ్ళకి 5 లక్షలకి పైగా డబ్బులు అయితే ఇవ్వవలసిన నేపథ్యంలో ఆ డబ్బులు ఎక్కడ అయితే దాటవేసి ఇవ్వకుండా వెళ్ళిపోతాడో అన్న భయంతో కూడా వీళ్ళు హర్ష ఎక్కువగా తనతో ఎక్కువ అంటి పెట్టుకుని ఉంటున్నారు అన్న అనుమానాన్ని కూడా కోటయ్య వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వర్షిని అనే అమ్మాయి ఇంకా సేఫ్గా అయితే అఘోరి దగ్గర నుంచి వచ్చింది కానీ ఇంకా ఇంటికైతే రాని పొజిషన్లో అయితే ఇంక వాళ్ళు భయపడుతున్నారు. ఎంతసేపట్లో రాబోతుంది ఏంటి అని కూడా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో అయితే కనుక మినిట్ అప్డేట్ అయితే తెలుసుకుంటున్నారు. అటు ఎస్ఐకి కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ పరిధి వరకు కూడా వెళ్ళి వాళ్ళ నాన్నగారు అయితే కనుక వర్షిని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా అయితే ట్రై చేశారని చెప్పొచ్చు. అయితే ఇటు విష్ణుకి కానీ హర్షకి కానీ కాల్ చేస్తే అనేక సార్లు కూడా లిఫ్ట్ చేయలేదు. కానీ బిగ్ టీవీ లైవ్లో ఉన్నప్పుడు మాత్రం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మేము వస్తున్నాం, ట్రైన్లో ఉన్నాము అనే సమాచారాన్ని అయితే అందిస్తున్నారు. ఎంతసేపట్లో రాబోతున్నారు ఏంటి అనేది అయితే కనుక పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది ఉంది. అయితే తల్లిదండ్రులకు కూడా సమాచారం ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు దాగపెడుతున్నారు, అసలు నిజంగా వర్షిని సేఫ్గా ఉందా లేదా అనే వాటిపైన అయితే కనుక ఇంకా వీళ్ళు భయపడుతూనే ఉన్నారు. అయితే వర్షిని వచ్చే వరకు కూడా వెయిట్ చేసి విష్ణుతో మాట్లాడి తేల్చుకుంటారా లేకపోతే ఈలోపే కంప్లైంట్ ఇస్తారా అనేది అయితే కనుక ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. రాధిక, థ్యాంక్ యూ సాహిత్య.